హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి మరికొన్ని బిట్స్ అయితే చూద్దామండి. సో ఈ టాపిక్స్ వచ్చేసి కంపల్సరీగా చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఈ టాపిక్స్ నుంచి బిట్ అనేది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క సెషన్లో మనకు రిపీట్ అవుతూ ఉందండి. సో కాబట్టి ఈ టాపిక్స్ కంపల్సరీగా రివైజ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్లో వచ్చేసి మీకు ఏపీ టెట్కి సంబంధించి మోడల్ పేపర్ 150 మార్క్స్కి, అలాగే ఏవైనా సబ్జెక్టులకు సంబంధించి సపరేట్ ప్రాక్టీస్ బిట్స్ కావాలన్నా, ప్రీవియస్గా జరిగినటువంటి బిట్స్ కావాలన్నా ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము 100+ సైకాలజీ బిట్స్ అయితే చూద్దామండి. మీకు ర్యాపిడ్ రివిజన్గా కూడా యూజ్ అవుతుంది. అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది విత్ 4 ఆప్షన్స్ తోటి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. గ్రాహం వాలస్, రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ది మనకు సంకేతము, భావనోత్పత్తి, నెక్స్ట్ నిరూపణ, సన్నాహము అనేసి ఇవ్వడం జరిగిందండి. మనకు జనరల్గా వచ్చేసి సృజనాత్మకతలో ఏమేమి ఉంటాయండి? సన్నాహము, గుప్త దశ అంటే భావోత్పత్తి, నెక్స్ట్ సన్నాహం వచ్చేసి మనకు ఫస్ట్ అండి. గుప్త దశ అంటే భావోత్పత్తి, నెక్స్ట్ వచ్చేసి అంతర్దృష్టి దశ, లేకపోతే మనకు అంతర్దృష్టి దశలో వచ్చేసి మనకు దానికి సంబంధించినటువంటి ఫలితాలను కనుగొనడం జరుగుతుంది. నెక్స్ట్ నిరూపణ వచ్చేసి మనకు 4th స్టెప్ అవుతుంది. సో వీళ్ళ ప్రకారము సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ ఏంటండి? నిరూపణ అండి. ఫస్ట్ది వచ్చేసి సన్నాహము, గుప్త దశ ఆర్ భావోత్పత్తి దశ, అంతర్దృష్టి దశ, అలాగే నిరూపణ దశ వచ్చేసి మనకు లాస్ట్ది అనమాట. సో ఇక్కడ లాస్ట్ది అడిగారు కాబట్టి నిరూపణ వచ్చేసి మనకు సృజనాత్మకతలో ఉండేటటువంటి 4th స్టేజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయ నియామకం పరీక్షల్లో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ వచ్చేసి మనకు స్వైరకల్పన, విస్థాపన, తదాత్మీకరణము, ఉదాత్తీకరణము అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నియామకంలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయటంలో అంటే ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద అయితే చూపించడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటామండి? విస్థాపన అంటాం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. స్వైరకల్పన అంటే ఊహల్లో తేలాడుతూ ఉంటారు కదా, సో అటువంటి వాక్యాలను వచ్చేసి మనం స్వైరకల్పనలో ఉన్నట్టు చెప్తాం. నెక్స్ట్ తదాత్మీకరణం అనేసి ఇచ్చారండి. తదాత్మీకరణం అంటే ఏంటంటే మనకు ఒక వ్యక్తి తాను సాధించలేనిది వచ్చేసి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్టుగా ఫీల్ అయ్యి ఉంటారు కదా, సో అటువంటి ఫీలింగ్ వచ్చేసి తదాత్మీకరణం అంటారు. నెక్స్ట్ ఉదాత్తీకరణం అంటే ఉద్వేగపూరితమైన ఆలోచనలు కానీ నిర్మాణాత్మక క్రియలలో కేంద్రీకరించడం. అంటే ఇప్పుడు ప్రేయసిపైన కవితలు రాసేటటువంటి వ్యక్తి వచ్చేసి గొప్ప కవిగా మారడం కానీ ఇటువంటివన్నీ ఉదాత్తీకరణం కిందికి వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారము, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును అనేసి ఇచ్చారండి. మనకు కోల్బర్గ్ నైతిక వికాసంలో వచ్చేసి మొత్తం 6 స్థాయిలు అయితే ఉన్నాయండి. సో ఈ 6 స్థాయిలలో కూడా మనకు ఒక్కొక్క దాంట్లో రెండు అయితే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి అండి. సో ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో వచ్చేసి మనకు శిక్షా విధేయత, అలాగే నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో వచ్చేసి బహుమతులు, అవసరాల నీతి, సహజ సంతోష అనుకరణ, ఇవన్నీ కూడా మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2వ స్టేజ్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయక స్థాయి అండి. ఈ సాంప్రదాయక స్థాయిలో వచ్చేసి 3వది 4వది ఉంటుంది. సో 3వ దాంట్లో వచ్చేసి మనకు మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకునే నీతి సాంప్రదాయక 3వ స్థాయిలో ఉంటుందండి. 4వ స్థాయిలో వచ్చేసి సమాజ అంగీకారము, అధికారము, ఇవన్నీ కూడా మనకు 4వ స్టేజ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ 3ర్డ్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి అండి. దీంట్లో కూడా మనకు మళ్ళీ 2 అయితే ఉన్నాయి. అవేంటివంటే ప్రజాస్వామ్యము, చట్టాలను పాటించడము, బాధ్యతలను పాటించడము, ఇవన్నీ కూడా మనకు 5వ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ 6వ స్థాయిలో వచ్చేసి వ్యక్తి యొక్క అంతరాత్మకు సంబంధించి, ఆత్మసాక్షికి సంబంధించినటువంటివి 6వ దాంట్లో ఉంటాయి.
సో ఇప్పుడు మనల్ని ఏమడిగారు, అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి నీతి వచ్చేసి మనకు దేంట్లో ఉంటుందండి, సాంప్రదాయక స్థాయి 2వ స్టేజ్లో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సాంప్రదాయక స్థాయి అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని జత ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది విలియం జేమ్స్ కార్యకారణము, ఆప్షన్ 2 వర్ధిమర్ సమగ్రాకృతి, ఆప్షన్ 3 పియాజే ప్రవర్తనావాదము, ఆప్షన్ 4 ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ అనేసి ఇచ్చారు. సో విలియం జేమ్స్ కార్యకారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సార్, కరెక్ట్ అండి ఇది కూడా. వర్ధిమర్ వచ్చేసి సమగ్రాకృతి. నెక్స్ట్ పియాజే వచ్చేసి మనకు సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పియాజే అనమాట. సరికాంది వచ్చేసి ఇది. ప్రవర్తనవాదం వచ్చేసి మనకు ప్రవర్తనవాదం వచ్చేసి మనకు జేబీ వాట్సన్ అండి. సో ఇక్కడ మనకు సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఫ్రాయిడ్ వచ్చేసి మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాట్కే ప్రకారము పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేసి ఇచ్చారు. సో మనకు పిల్లలకు వచ్చేసి బాధ్యతను ఇచ్చినట్లయితే అది ఎలా ఉంటుందంటే మంచి సర్దుబాటు స్వావలంబన ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పూర్వ ముఠా దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శైశవ దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చదవండి క్వశ్చన్. పూర్వ ముఠా దశ వచ్చేసి మనకు దేంట్లో కనిపిస్తుందండి, పూర్వ బాల్య దశలో కనిపిస్తుంది. మనకు ఓన్లీ ముఠా దశ అని ఇచ్చినట్లయితే ఓన్లీ ముఠా దశ వచ్చేసి మనకు ఉత్తర బాల్య దశలో కనిపిస్తుందండి. అది కొంచెం గుర్తుంచుకోండి చదివేటప్పుడు. పూర్వ ముఠా దశ వచ్చేసి పూర్వ బాల్య దశలో ఉంటుందండి. ఓన్లీ ముఠా దశ అని ఇచ్చినప్పుడు ఉత్తర బాల్య దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడనమాట. అంటే రెండు, ప్రయోజ్యుడు ప్రయోక్త రెండు తానై ఉంటాడు. సో దేంట్లో అంటే ఆప్షన్స్ వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిపుచ్ఛ ప్రయోగ పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి అనేసి వచ్చారు. సో ఏ పద్ధతిలో అండి, అంతఃపరిశీలన పద్ధతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రయోగం చేసేది నేనే, అలాగే ఆ చేసే ప్రయోగం ఎవరి మీద చేస్తున్నాను, నా మీదనే చేసుకుంటున్నాను అనుకోండి. సో అలా అన్నమాట. అటువంటిది ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను అలాగే ప్రయోక్తగాను ఇద్దరుగాను దేంట్లో ఉంటారు, అంతఃపరిశీలన పద్ధతిలో ఉంటారండి. నెక్స్ట్, ఒకే విశేషకంపై ఆలోచనలను కేంద్రీకరించడం అనే దోషము పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది అనేసి వచ్చారండి. ఏ దశలో అంటే మనకు పూర్వ ప్రచాలక దశలో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చిన్నపిల్లలకు ఈ పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి ఏదైనా ఒక పనిని చెప్తే దానిని మరలా చేస్తూనే ఉంటారండి. విసుగు అనేది ఉండదన్నమాట. అది ఒకే పని అయినప్పటికీ కూడా దాన్ని చేస్తూనే ఉంటారు ఎంతసేపు అయినా కూడా. సో ఇలా ఒకే విశేషకం పైన ఆలోచనలను కేంద్రీకరించడం అనే దోషం మనకు ఏ దశలో ఉంటుందంటే పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రోసాక్ సిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య ఎంత అనేసి వచ్చారండి. దీంట్లో మనకు రోసాక్ సిరామరకలు వచ్చేసి మొత్తము ఒక 10 చిత్రపటాల సంఖ్యలు, అంటే 10 చిత్రపటాలను చూపించి మూర్తిమత్వాన్ని అయితే ఇలా అంచనా వేయడం జరుగుతుంది. నెక్స్ట్, భాషా వికాసంలో జరిగే క్రమంలో చివరి దశ ఏది అనేసి వచ్చారు. మనకు ఆప్షన్స్ ఫస్ట్ ప్రాగ్భాషా దశ, ముద్దుమాటల దశ, శబ్దానుకరణ దశ, భావావగాహన దశ అనేసి వచ్చారు. సో ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన క్రమం కరెక్టేనండి. ఫస్ట్ భాషా వికాసంలో జరిగేదంటే ప్రాగ్భాషా దశ అనమాట, అంటే బబ్లింగ్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ ముద్దు మాటల దశ, చిన్న మాటలు అనేటివి చేయడం, చిన్న మాటలు మాట్లాడతారు. నెక్స్ట్ శబ్దానుకరణ దశ అంటే మనము అడిగిన వాటికి రెస్పాన్స్ అనేది ఉంటుందన్నమాట. భాష అవగాహన దశ వచ్చేసి ఇంకా లాస్ట్ స్టేజ్ అండి, ప్రతి ఒక్కటి నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. సో చివరి దశ ఏదండి, భాష అవగాహన దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకం ప్రజ్ఞ గలవారిని సాంఘిక నేర్పరులు అంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ప్రాదేశిక ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో దేంట్లో అండి, దీంట్లో వచ్చేసి మనకు పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ లేదా
వ్యక్త్యంతర ప్రజ్ఞలో మనకు సాంఘిక నేర్పరులు ఉంటారండి. సాంఘిక నేర్పరులు అంటే నథింగ్ బట్ రాజకీయ నాయకులు అండి. రాజకీయ నాయకులు వీళ్ళందరినీ కలిపి మనము పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ కిందకి చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రాదేశిక ప్రజ్ఞ అంటే మనకు శిల్పులు కానీ, చిత్రకారులు కానీ, డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళను ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని అని చెప్తాము. నెక్స్ట్ శరీర గతి సంవేదన ప్రజ్ఞ అంటే క్రీడాకారులు అండి. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అంటే క్రీడాకారులు, అలాగే వృత్తి పనివారు అండి. నెక్స్ట్ నాట్య కళాకారులు కానీ, శస్త్రచికిత్స డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా శరీర గతి సంవేదన ప్రజ్ఞ కిందకి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వ్యక్త్యంతర ప్రజ్ఞ అంటే మేధావులు, తత్వవేత్తలు, మహర్షులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ ప్రజ్ఞను మనము వ్యక్తి అంతర్గత ప్రజ్ఞగా చెప్పచ్చు. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సాధన పైన స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం వచ్చేసి ఫలితాల ప్రభావంపై చూపిందనమాట. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ పరతంత్ర చరం, స్వతంత్ర చరం, జోక్య చరము, పరస్పర చర్య చరం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జోక్య చరం అండి. జోక్య చరము అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళు ప్రయోగం చేస్తూ ఉన్నారు, కాకపోతే ఆ ప్రయోగంలో ఆటంకం అనారోగ్యం అనేది వచ్చింది, అది ఒక ఆటంకం. సో ఆటంకాలు ఏర్పరిచే వాటిని మనము జోక్యచరం కింద చెప్తాం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, కొహెలర్ ప్రయోగము కింది అంశానికి సంబంధించినది అనేసి వచ్చారండి. కొహెలర్ వచ్చేసి మనకు దేనిపైన ప్రయోగాలు చేశాడు, అంతరదృష్టి అభ్యాసన సిద్ధాంతమైన ప్రయోగాలు చేశారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, అనుకరణ ఈ అభ్యాసన సిద్ధాంతానికి మూలము అనేసి ఇచ్చారండి. సంజ్ఞానాత్మక అభ్యాసనం, కార్యసాధక నిబంధనము, నిర్మాణాత్మక అభ్యాసనము, సాంఘిక అభ్యాసనము అనేసి ఇచ్చారు. సో మనకు దేనికి సంబంధించిందండి అనుకరణ? సాంఘిక అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, అభ్యాసనానికి సంబంధించి సరియైన ప్రవచనం ఏది అనేసి ఇచ్చారండి. మనకు అభ్యాసనంలో సరైన ప్రవచనం ఏంటంటే, ఇది అభ్యాసనం జీవిత పర్యంతరం జరుగుతుందండి. అభ్యాసం నిశ్చల ప్రక్రియ అనేసి ఇచ్చారు. అభ్యాసం అనేది అలానే ఉండదు, మారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అభ్యాసన వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు అనేసి వచ్చారండి. అభ్యాసన వేగంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. మనకి ఈజీగా వచ్చింది తొందరగా నేర్చుకుంటాము, కొన్ని కష్టంగా ఉన్నాయి కొంచెం టైం పడుతుంది అనమాట. లక్ష్య నిర్దేశం కాదు అనేసి వచ్చారు. అభ్యాసనానికి ఒక లక్ష్య నిర్దేశం ఉంటేనే మనం అభ్యాసనం అనేది చేస్తామండి. సో అభ్యాసనం వచ్చేసి మనకు జీవిత పర్యంతరం ప్రక్రియ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించింది. సో ఇక్కడ ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ విరమణము, విచక్షణ, సామాన్యీకరణ, ఐత్న సిద్ధ సాపత్యం అంటారు. సో దీన్ని ఏమంటారండి, విచక్షణ అనేసి పిలుస్తాం. విచక్షణ అంటే ఏంటంటే మనము ఏ రెండిటికైనా ఖచ్చితంగా పోలికను తెలుసుకోవటాన్ని విచక్షణ అంటాం. సో మనము తెల్లదాన్ని చూసి ఇది కూడా తెల్లదే, సేమ్ ఇది కూడా అదే అయి ఉంటుంది అంటే దాన్ని సామాన్యీకరణ అంటాం. విరమణం అంటే దాన్ని వదిలేయటం అని అర్థము. అయత్న సిద్ధ సాపత్యం అంటే మనకు అనుకోకుండా కొన్ని గుర్తొస్తాయి కదా, అనుకోకుండా చేసేటటువంటివి అయత్న సిద్ధ సాపత్యం అంటాం. ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంది, అది గ్రహించగలిగింది. సో అదేమవుతుంది, మనకు విచక్షణ అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బండూరా సాంఘిక అభ్యాసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఆల్బర్ట్ బండూరా ఉన్నారు కదా. సో సాంఘిక అభ్యాసన సిద్ధాంతంలో మనకు అంశాలకు సంబంధించనిది అడుగుతున్నారండి. సంబంధించినది ఏంటి, నిబంధన. మనకు నిబంధన వచ్చేసి దేంట్లో ఉంటుంది, పావ్లోవ్ సిద్ధాంతంలో ఉంటుంది నిబంధన. బండూరా సిద్ధాంతంలో ఏమేమి ఉంటాయి, అవధానము, పునర్భరణము, ధారణ, ఇవన్నీ కూడా బండూరా అభ్యాసన సిద్ధాంతంలో ఉంటాయన్నమాట. లేనిది అడిగారు కాబట్టి నిబంధనం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ప్రాథమిక అవసరం ఏది అనేసి ఇచ్చారు. ఆంగ్లం నేర్చుకోవడం, మార్కులు సాధించడం, దాహం తీర్చుకోవడం, సైకిల్ తొక్కడం అనేసి ఇచ్చారు.
వీటిల్లో మనకు ప్రాథమిక అవసరం ఏదండి? దాహం తీర్చుకోవటము. నీరు అనేది మనకు ప్రాథమిక అవసరం అండి. నెక్స్ట్, వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం యొక్క రకం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ప్రైవేటు ప్రసంగము, సాంఘిక ప్రసంగము, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగము, అధిక శబ్ద ప్రసంగం అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు 2 సంవత్సరాల వయసు ఉంటే ఆ శిశువులో ఉండే ప్రసంగం వచ్చేసి సాంఘిక ప్రసంగం ఉంటుంది. అంటే బయట వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్, సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడము, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అనుకూల బదలాయింపు. అంటే దీంట్లో మనకు అభ్యాసన బదలాయింపు అనేది జరిగింది, పాజిటివ్గానే మనకు జరిగింది కాబట్టి. అంటే సైకిల్ తొక్కడం బ్యాలెన్స్ నేర్చుకునే వాళ్ళు బండిని కూడా బ్యాలెన్స్డ్గా ఎలా నడపాలనేది కొంచెమన్నా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ అభ్యాసన బదలాయింపు జరిగింది కాబట్టి అనుకూల బదలాయింపు అంటామండి. ప్రతికూల బదలాయింపు అంటే మనకు వచ్చేసి డిస్టర్బెన్స్ అనేది కలిగిస్తూ ఉంటే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటాం. శూన్య బదలాయింపు అంటే ఎటువంటి బదలాయింపు జరగకపోతే శూన్య బదలాయింపు అంటాం. ద్విపార్శ్వ బదలాయింపు అంటే మనకు వచ్చేసి కుడి చేత్తో రాసేది ఎడమ చేత్తో కూడా రాసినట్లయితే ద్విపార్శ్వ బదలాయింపు అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 60 పదాలు గుర్తించను. ఆ విద్యార్థి మొత్తం గుర్తింపు గణన ఎంత అనేది ఇచ్చారండి. గుర్తింపు గణనకు ఫార్ములా వచ్చేసి మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అండి. సో ఇక్కడ మనము మొత్తము మైనస్ తప్పులు పోతే మనకు ఒప్పులు ఎన్ని? 16 పదాలు కరెక్ట్గా గుర్తించిందన్నారు. సో బై ఇక్కడ మొత్తం పదాలు ఎన్ని అండి? 40 ఇంటూ 100. సో జీరోకి క్యాన్సిల్. 4 4s are 16. సో ఎంత అండి గుర్తింపు గణన? 40% అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఎన్ని పదాలు అయితే గుర్తించిందో అంటే ఒప్పు బై మొత్తము ఇంటూ 100 చేసినా కూడా వస్తుంది. ఒప్పు అంటే 16 పదాలు కరెక్ట్గా గుర్తించింది కదా. సో ఒప్పులు ఎన్ని? 16 బై మొత్తం ఎన్ని? 40 ఇంటూ 100 అండి. నెక్స్ట్, క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏది అని ఇచ్చారు. సరి అయిన నిద్ర, చక్కటి స్మృతి, ఏకాగ్రత లేకపోవడం, బాధ్యత తీసుకోవటం అనేసి ఇచ్చారండి. సో మనకు దేంట్లో అధిక ఒత్తిడి లక్షణం ఉందంటే ఏకాగ్రత లేకపోవటం అనేది మనకు ఒత్తిడి కారణంగా ఏకాగ్రత అనేది మనము పెట్టలేమండి దేని మీద అయినా సరే. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్: ఫస్ట్ది సమూహాల మధ్య ఎక్కువ పోటీ ఉంటే, ఆప్షన్ 2 సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు, ఆప్షన్ 3 సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు, ఆప్షన్ 4 సమూహానికి ప్రతిష్ట నాయకత్వం ఉన్నప్పుడు అనేసి ఇచ్చారండి. సో ఎప్పుడంటే మనకు సంశ్లేషకత తక్కువగా ఎప్పుడు ఉంటుందంటే సమూహాలలో సభ్యత్వం సులభంగా దొరికినప్పుడు అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో వచ్చేసి 242 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి అనేసి ఇచ్చారండి. సో ఎంతమంది అంటే మొత్తం వచ్చేసి 7 ఉపాధ్యాయులు అండి. 7 ఉపాధ్యాయులు అలాగే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. 242 మంది అండి. 242 మంది ఉంటే 7 అండి. 7 టీచర్స్, ఒక హెడ్ మాస్టర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనము క్రింది లో దీనిని మదింపునకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్: ఫస్ట్ది సహపాఠ్య కృత్యాలు మాత్రమే అనేసి ఇచ్చారు, ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ విద్యా విషయక మరియు సహా విద్యా విషయక అంశాలు అనేసి ఇచ్చారండి, ఇది కరెక్ట్. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో మనకు ఏమేమి మదింపు చేస్తారంటే విద్యా విషయానికి సంబంధించి, అలాగే సహ విద్యా విషయాలు ఉంటాయి కదా, అంటే గేమ్స్లో ఆడినప్పుడు కానీ లేకపోతే స్లిప్ టెస్ట్లు ఇవన్నీ మిగతావన్నీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి కూడా వీళ్ళు మూల్యాంకనం అయితే చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చను.
మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు అనేసి ఇచ్చారండి. కొంచెం తక్కువగా బుద్ధిమాంద్యత ఉన్నవాళ్ళు, సో వాళ్ళను ఎలా పిలుస్తారండి? శిక్షణ పొందగల మానసిక వికలాంగులు అనేసి ఇచ్చారు. కరెక్ట్ అండి. వాళ్ళకి మిగతా బుద్ధిమాంద్యులకు వచ్చేసి మనం శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విషమ యోజనానికి కారణం కానిది ఏది అనేసి వచ్చారండి. పాఠ్య ప్రణాళిక భారము, ఆత్మవిశ్వాసము, మానసిక అలజడి, కుటుంబ కలహాలు అనేసి వచ్చారు. విషమ యోజనానికి కారణము ఏమై ఉంటుందండి? మనకు పాఠ్య ప్రణాళికల భారం వల్ల కూడా విషమ యోజనం జరుగుతుంది. మానసిక అలజడి వల్ల కూడా మనకు ఏర్పడుతుంది. కుటుంబ కలహాల వల్ల కూడా మనకు ఈ మైండ్ అనేది డిస్టర్బ్ అయితే అవుతుంది. సో కారణం కానిది వచ్చేసి ఆత్మవిశ్వాసం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫారసు ఏది అనేసి చెప్పారండి. పరీక్షా సంస్కరణలకు సంబంధించి సిఫారసు ఏంటంటే మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వండి అనేసి చెప్పారు. పరీక్షలకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి అని అయితే చెప్పలేదు. స్మృతి ఆధారిత నికషలకు ప్రాధాన్యత, పుస్తక ఆధారిత పరీక్షలకు నిరుత్సాహపరచడం ఇవన్నీ కూడా కాదండి. మౌఖిక పరీక్షలకు మాత్రం ప్రాధాన్యతనివ్వండి అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ది, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్, ఫస్ట్ విద్యార్థిని తరగతిలో దండించడం అనేసి ఇచ్చారు, ఇది కాదు. తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, నెక్స్ట్ డాక్టర్ని సంప్రదించమని విద్యార్థులకు సలహా ఇవ్వడం, నెక్స్ట్ 4th వన్ వచ్చేసి విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. సో మంచి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎలా ఉండాలంటే విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం అయితే ఉండాలండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, పఠన సంబంధ అభ్యాసన వైకల్యం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది డిస్లెక్సియా, నెక్స్ట్ డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ డిస్లెక్సియా అంటే మనకు పఠన సంబంధ వైకల్యం అండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డిస్ఫేసియా వచ్చేసి మనకు భాషణ వైకల్యం అండి. భాషణ వైకల్యం అంటే మాట్లాడటంలో. నెక్స్ట్ డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం అండి, రాయటంలో. డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం. డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యం అండి. డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యము. వచ్చేసి వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఆప్షన్ 2 వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్న చర్య. ఆప్షన్ 4 వికాసం అన్ని దశల్లో ఒకేలా సాగదు అనేసి ఇచ్చారండి. సో ఎవరైతే టీఎస్ టెట్కి కానీ టీఎస్ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు వచ్చేసి మన ఛానల్లో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సైకాలజీ కానివ్వండి, తెలుగు గ్రామరు ఇవన్నీ కూడా ఒకేలాగానే ఉంటాయండి. సైకాలజీ, తెలుగు గ్రామరు ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగానే ఉంటుంది. కాబట్టి సోషల్ వచ్చేసి మీకు కొన్ని అంశాలు అయితే డిఫరెంట్గా అయితే ఉంటాయండి. కాబట్టి ఏ సబ్జెక్ట్స్ కంపేర్ అవ్వవు, కానీ తెలుగు గ్రామరు అలాగే సైకాలజీకి సంబంధించినటువంటివి కానీ క్లాస్ రూమ్ సైకాలజీ కానీ ఇవన్నీ కూడా మనకు ఒకేలాగానే ఉంటాయండి. తెలంగాణ వాళ్ళకైనా కానీ ఇక్కడ ఏపీ వాళ్ళకైనా కానీ. సో కాబట్టి ఎవరైతే టీఎస్ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ సైకాలజీ, తెలుగు గ్రామర్ మాత్రమే మీకు ఒకేలాగా ఉంటుందండి. మిగతా వచ్చేసి చాలా వరకు కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సైన్స్ కానీ సోషల్ కానీ. జనరల్గా సైన్స్ కొన్ని సోషల్ కూడా ఒకేలాగా ఉంటాయి. ఏవి ఎలా ఉంటాయి అనేది నాకైతే తెలంగాణ టెక్స్ట్ బుక్స్ మీద కొంచెం ఐడియా లేదండి. సో నేను ఆ బుక్స్ చూడలేదు. కాబట్టి వాళ్ళకు ఓన్లీ తెలుగు గ్రామరు, సైకాలజీ ఒకేలాగా ఉంటుందండి, తెలంగాణ అయినా ఏపీ అయినా. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు తప్పుగా రాయబడినది ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్ 2 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ఇదైతే మనకు తప్పుగా రాయబడింది. ఎందుకంటే వికాసం వచ్చేసి మనకు సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దశకు సాగుతుందండి. నిర్దిష్ట దశ నుండి సాధారణ దశకు అయితే జరగదన్నమాట. సాధారణ దశ నుండి నిర్దిష్ట దశకు జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీంట్లో వికాస సూత్రాలకు సంబంధించి మనకు
వికాసాన్ని వచ్చేసి ప్రాగుప్తీకరించవచ్చు. అంటే మనము దాన్ని ఎలా జరుగుతుంది అనేది అంచనా అనేది వేయొచ్చు అనమాట. వికాసం అవిచ్ఛిన్న చర్య అంటే వికాసం వచ్చేసి మనకు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది. వికాసం అన్ని దశలో ఒకేలా కూడా సాగదు. అంటే వయసును బట్టి వికాసం అనేది పెరుగుతూ ఉంటుంది, కొన్ని విషయాల్లో తగ్గుతూ ఉంటుంది. అది మనకు ఒకేలాగా అయితే ఉండదు. సో ఇక్కడ వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది అయితే ఇదండి, ఆప్షన్ 2. వికాసం వచ్చేసి సాధారణ దశ నుంచి నిర్దిష్ట దశకు జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. పరిపక్వం అంటే జీవి జన్యు ప్రతిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. పరిపక్వం అంటే జీవి యొక్క జన్యు ప్రతిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు అంటే క్రైగ్ అండి. క్రైగ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ది స్కీమా, ఆప్షన్ 2 సాంఘీకరణ, ఆప్షన్ 3 అనుగుణ్యత, ఆప్షన్ 4 స్కఫోల్డింగ్ అనేసి ఇచ్చారండి. స్కఫోల్డింగ్. సో దీంట్లో మనకు పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో దేన్ని ఉపయోగించలేదు అంటే స్కఫోల్డింగ్ అనేది ఉపయోగించలేదండి. మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏమేమి ఉంటాయి? స్కీమాలు ఉంటాయి, సాంఘీకరణ ఉంటుంది, అనుగుణ్యత కూడా ఉంటుంది, వ్యవస్థీకరణ కూడా. మనకు అనుకూలత, వ్యవస్థీకరణ అనేది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఉంటాయండి. అనుకూలతలో మళ్ళీ 2 రకాలు ఏంటివి? సాంశీకరణము, అనుగుణ్యత. మనకు అనుగుణ్యతలోనే ఈ స్కీమాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ స్కీమా, సాంఘీకరణ, అనుగుణ్యత ఈ 3 కూడా మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఉన్నాయి. స్కఫోల్డింగ్ అనేది మనకు దేంట్లో కనిపిస్తుందండి? వైగోట్స్కీ సిద్ధాంతం ఉంది కదా, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, దాంట్లో మనకు స్కఫోల్డింగ్ అనేది ఉంటుందండి. వైగోట్స్కీ స్కఫోల్డింగ్ అనేది మనకు ఏ సిద్ధాంతంలో ఉంటుందంటే వైగోట్స్కీ ప్రతిపాదించినటువంటి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో ఉంటుందండి. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి యొక్క ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేది ఇచ్చారండి. మనకు కొన్ని టాపిక్స్లో వచ్చేసి సైకాలజీలో కంపల్సరీ ఆ టాపిక్స్ నుంచి ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఏ సంవత్సరంలో మనకి ఎగ్జామ్ పెట్టినా కూడా టెట్లో కానీ మనకు క్లాస్ రూమ్ సైకాలజీ వచ్చేసి మనకు డిఎస్సిలో ఉంటుంది కదా, దాంట్లో కూడా మనకు దీనికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి కంపల్సరీగా. ఎరిక్సన్ ప్రకారము మనకు మొత్తం 8 దశలు అయితే ఉన్నాయి కదా, 8 దశలు కూడా కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి యొక్క ఆఖరు దశలో ఎదుర్కొనేటటువంటి మానసిక సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సమైక్యత నిరాశ అండి. సమైక్యత నిరాశ అనేది మనకు వ్యక్తి యొక్క ఆఖరి దశలో ఎదుర్కొనే దశ. ఇప్పుడు మనము ఎరిక్సన్కి సంబంధించినటువంటి దశలు అయితే చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే పూర్వశైశవ దశ అండి. ఇది వచ్చేసి మనకు పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. దీంట్లో మనకు ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితి చూసుకున్నట్లయితే నమ్మకము, అపనమ్మకము. నెక్స్ట్ ఉత్తర శైశవ దశ వచ్చేసి మనకు 1.5 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో ఎదుర్కొనేటటువంటి మానసిక సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సందేహం ఇవి. నెక్స్ట్ క్రీడా దశ వచ్చేసి 3 నుంచి 6 సంవత్సరాలు, చొరవ, అపరాధం అనేటటువంటి క్లిష్ట పరిస్థితి. పాఠశాల దశలో చూసుకున్నట్లయితే 6 నుంచి 12 సంవత్సరాలు, శ్రమశీలత, న్యూన్యత. నెక్స్ట్ కౌమార దశ చూసుకున్నట్లయితే 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో కౌమార దశలో వచ్చేసి మనకు పాత్ర గుర్తింపు, సందిగ్ధము అనేటటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారండి. నెక్స్ట్ పూర్వ వయోజన దశలో చూసుకున్నట్లయితే 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. సాన్నిహిత్యము, ఏకాంతము అనేటటువంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటారు. మధ్య వయోజన దశ చూసుకున్నట్లయితే 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో మనకు ఉత్పాదకత, స్తబ్దత అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి మనకు ఉత్తర వయోజన దశ అండి. ఉత్తర వయోజన దశ. ఈ ఉత్తర వయోజన దశలో వచ్చేసి మనకు 60+ అండి, 60+ వయసు ఉన్న వాళ్ళు. సో ఇక్కడ మనకు ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చేసి సమైక్యత, చిత్తశుద్ధి, నిరాశ ఇవన్నీ కూడా మనకు
ఉండడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకు ఎరిక్సన్కి సంబంధించినటువంటి 8 దశలండి, వాటిల్లో ఎదుర్కొనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలు 2, ఆప్షన్ 4 పరిపక్వత ప్రజ్ఞ అనేసి ఇచ్చారండి. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం మనకు ఆన్సర్ ఏమవుతుందండి? అనువంశికత పరిసరాలు 2 కూడా. పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం ఏంటి? అనువంశికత, అలాగే అంటే జన్యుపరమైనటువంటి ఉంటాయి కదా, సో అవి మనకు అనువంశికత అంటాము. పరిసరాలు, మనం పెరిగేటటువంటి పరిసరాలు కూడా మన వైయక్తిక భేదాలకు కారణం అవుతాయి. నెక్స్ట్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్పియర్మెన్, ఆప్షన్ 2 గిల్ఫోర్డ్, ఆప్షన్ 3 గార్డనర్, ఆప్షన్ 4 థారండైక్ అనేసి ఇచ్చారండి. మనకు సిద్ధాంతాలు ఎవరు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనేది కూడా నేర్చుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా. సో మనకు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే గార్డనర్ అండి. ఇక్కడ మనకు స్పియర్మెన్ ఇచ్చారు కదా, స్పియర్మెన్ వచ్చేసి మనకు ద్వికారక సిద్ధాంతం అండి. స్పియర్మెన్ వచ్చేసి ద్వికారక సిద్ధాంతము. నెక్స్ట్ గిల్ఫోర్డ్ వచ్చేసి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అండి. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్ఫోర్డ్. నెక్స్ట్ థారండైక్ ఏంటండి? ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం అండి. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే థారండైక్. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్పియర్మెన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫోర్డ్. అలాగే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. ఇక్కడ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గార్డనర్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సమైక్య ఆలోచన, ఆప్షన్ 2 విభిన్న ఆలోచన, ఆప్షన్ 3 మూర్త ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశిత ఆలోచన అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విభిన్న ఆలోచన అండి. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండేటటువంటి ఆలోచన రకం ఏంటంటే విభిన్న ఆలోచన. వాళ్ళకు వచ్చేసి ఐక్యూ కొంచెం ఎక్కువ ఉంటుందండి సృజనాత్మకత ఉన్న వాటిల్లో. కాబట్టి వాళ్ళు విభిన్న రకాలుగా, అంటే ఒక అంశాన్ని ఒకవైపు కాకుండా 4-5 రకాలుగా కూడా ఆలోచించేటటువంటి శక్తి అయితే ఉంటుంది. సో వారి యొక్క ఆలోచన రకం ఏంటంటే విభిన్న ఆలోచన. నెక్స్ట్, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి శోధకులు, ఆప్షన్ 2 ప్రశ్నావళులు, ఆప్షన్ 3 చెక్ లిస్టులు, ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ప్రశ్నావళులు అంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేస్తారండి. చెక్ లిస్టులు అంటే మనకు ఆప్షన్స్ అనేది ఇస్తారు, ఒక 3 ఆప్షన్స్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో మనకు ఏదైతే అది టిక్ చేస్తాము, వాటిని చెక్ లిస్టులు అంటాము. ప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటంటే మనకు అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానం రాబట్టడం మనకు మూర్తిమత్వంలో ఉంటుందండి. కాబట్టి మనకు అచేతనంలో ఉండేటటువంటి అంశాలను బయటికి తీసుకురావడానికి మనకు ప్రక్షేపక పరీక్షలు అనేటివి వాడతారు. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి అంటే ప్రక్షేపక పరీక్షలండి. అంటే మనకు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అయితే చదువుకొని ఉంటాము, దాన్ని వచ్చేసి మనకు తర్వాత 1 సంవత్సరం 2 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇది ఎక్కడో చదివాము అనేసి ఉంటుంది, కానీ ఆన్సర్ వచ్చేసి అదా కాదా, అదా ఇదా అని కొంచెము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. అటువంటి అంశాలను బయటికి తీసుకురావడానికి మనకు ఈ ప్రక్షేపక పరీక్షలు అనేటివి యూజ్ చేస్తామండి. అచేతన ప్రవర్తన అంటే ఏంటి? అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు, అంటే మనకు అచేతనంలో ఉండిపోతాయి. అంటే మనము చదివి ఉంటాము, కాకపోతే వాటిని వాడకపోవటం వల్ల మర్చిపోయి ఉంటాం కదా, అటువంటివి అచేతనం అని పిలుస్తామండి. కాబట్టి అచేతనంలో ఉండేటటువంటి ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ప్రశాంత్ తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ యొక్క సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు రెండు ఇచ్చినటువంటి రెండు వాక్యాలు కూడా ఇష్టం లేదు అంటే మనకు పరిహార ఉంటుందండి. రెండు మనకు ఇష్టం అంటే రెండు పాజిటివ్ అయింటే ఉపగమ అని చెప్తాము. రెండు ఇష్టం లేదు అయితే పరిహార అని చెప్తాము. ఒకటి ఏదైనా ఇష్టము ఇంకొకటి ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార అని చెప్తాము. ద్వి పరిహార అంటే ఈ రెండు ఇష్టము అలాగే రెండు ఇష్టం లేదు అనేటటువంటి అంశాలలో మనకు ఉపగమ పరిహార అనేటటువంటి దాన్ని వాడతాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో రెండు వాక్యాలు కూడా ఇష్టం లేదు కాబట్టి ఏమవుతుంది, ఇది పరిహార అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విల్హెల్మ్ వూంట్, ఆప్షన్ 2 వాట్సన్, ఆప్షన్ 3 ఎబ్బింగ్హౌస్, ఆప్షన్ 4 గాల్టన్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరంటే విల్హెల్మ్ వూంట్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గెస్టాల్ట్ అనగా అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రత్యక్షము, ఆప్షన్ 2 అంతర్దృష్టి, ఆప్షన్ 3 భాగము, ఆప్షన్ 4 సమగ్రాకృతి అనేసి ఇవ్వడం జరిగిందండి. సో గెస్టాల్ట్ అంటే మనకు అర్థం ఏంటండి, గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి, అలాగే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అన్నా కూడా మనకు గెస్టాల్ట్ కిందకే వస్తుందన్నమాట. మనకు రెండు అంశాల మధ్య సంబంధాన్ని గ్రహించటాన్ని వచ్చేసి సమగ్రాకృతి అనేసి పిలుస్తామండి. గెస్టాల్ట్ అంటే ఏంటి, రెండు అంశాల మధ్య సంబంధాన్ని గ్రహిస్తే దాన్ని సమగ్రాకృతి లేదా గెస్టాల్ట్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బండూరా ప్రకారము అనుకరణ అభ్యాసనలో మానసిక ప్రక్రియలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది తదాత్మీకరణము, అంతరీకరణము, ఆప్షన్ 2 ఉపసంహరణము, హేతుకీకరణ, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ ప్రక్షేపణ, ఆప్షన్ 4 అచేతన ప్రతిగమనము అనేసి ఇచ్చారండి. ఆల్బర్ట్ బండూరా వచ్చేసి మనకు పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. పరిశీలన అభ్యాసన సిద్ధాంతం. సో దీంట్లో మనకు అనుకరణ అభ్యాసన అలాగే అనుసరణ అభ్యాసన అనేటటువంటి రెండు మానసిక ప్రక్రియలు అయితే ఉంటాయండి. వాటిలో అనుకరణ అభ్యాసనలో ఉండేటటువంటివి ఏంటివి అంటే పరిహారము ప్రక్షేపణ అండి. పరిహారము ప్రక్షేపణ, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఈ రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తక్షణ స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు తార్కిక స్మృతి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని దేంట్లో గుర్తుంచుకుంటాడు అంటే తార్కిక స్మృతిలో గుర్తుంచుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి వచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు అనేసి ఇచ్చారు. సో మనకు చూసుకున్నట్లయితే అనుకూల బదలాయింపు వచ్చేసి మనకి ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు అది ఇంకొక అంశం నేర్చుకొనుటలో సహాయపడితే దాన్ని అనుకూల బదలాయింపు అనేసి చెప్తామండి. రుణాత్మక బదలాయింపు అంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఒక అంశము తర్వాత ఇంకొకటి నేర్చుకోవాలంటే ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. అంటే కొన్ని సిమిలారిటీస్ ఉండడం వల్ల మనకేంటంటే రెండు కన్ఫ్యూజన్గా రెండు ఆటంకపరుస్తూ ఉంటుంది. అంటే మొదటి నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకోబోయేదానికి మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఆటంకం కలిగిస్తూ ఉంటే దాన్ని రుణాత్మక బదలాయింపు అంటాం. నెక్స్ట్ శూన్య బదలాయింపు అంటే ఒక అంశాన్ని నేర్చుకొని ఇంకొక అంశాన్ని
నేర్చుకుంటుంటే దీనికి దానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు, ఎటువంటి బదలాయింపు అనేది జరగదనమాట. ఈ రెండు అంశాలు వేరువేరుగా ఉంటాయి. అంటే ఈత కొట్టడం, సైకిల్ నేర్చుకోవడం. ఈత కొట్టడం నేర్చుకున్నప్పుడు సైకిల్ తొక్కడంలో మనకు ఈత నేర్చుకున్నాం కదా. సో ఇదేమన్నా సహాయపడుతుందా? సహాయపడదు. అటువంటి వాటిని శూన్య బదలాయింపు అంటాం. ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే కొంతమంది కుడి కాలుతో రాయటం కానీ, లేకపోతే ఎడమ చేత్తో చేసే పని ఎడమ కాలుతో చేయడం కానీ ఇలా అనేసి ఉంటుందన్నమాట. వాటిని ద్విపార్శ్వ బదలాయింపు అనేసి చెప్తాము. సో ఇక్కడ మనకు సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి, ఇక్కడ సాఫ్ట్ బాల్ అంటే మనకు బాల్కి సంబంధించి తాను నేర్చుకుంటూ ఉన్నాడు. క్రికెట్ ఆడడం కూడా నేర్చుకోదలిచాడు. దీంట్లో మనకు అభ్యాసన బదలాయింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగింది కూడా మనకు ఎటువంటి ఆటంకాన్ని ఏర్పరచదు. దాంట్లో మనకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఏ బదలాయింపు అవుతుంది? అనుకూల అభ్యాసన బదలాయింపు రకం అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ జెడ్పీడి అనగా ఏంటి అనేసి ఇచ్చాడు. జెడ్పీడి అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడినటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ 2 యత్నదోష, ఆప్షన్ 3 కార్యసాధక అభ్యాసన సిద్ధాంతము, ఆప్షన్ 4 గెస్టాల్ట్ అనేసి ఇచ్చారండి. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అండి అనే గ్రంథంలో వివరించబడినటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏంటండి? యత్నదోష అభ్యాసన సిద్ధాంతము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శీలస్థాపన, గ్రహించటము ఈ రంగానికి చెందుతాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి మనకు ప్రణాళిక రంగము, ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 3 జ్ఞాన రంగము, ఆప్షన్ 4 భావావేశ రంగము అనేసి ఇచ్చారండి. శీలస్థాపన, గ్రహించడము ఏ రంగానికి చెందుతాయి అనేసి ఇచ్చారు. మనకు ఈ లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. సైకాలజీకే సంబంధించి కాదు, మెథడాలజీలో కూడా మనకు లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే చూద్దాము. గ్రహించటము, శీలస్థాపన ఇవన్నీ మనకు ఏ రంగానికండి? భావావేశ రంగానికి సంబంధించినవి. దీంతో పాటు మనకి ఇంకా ఏమేమి ఉంటాయి? విలువ కట్టడము, వ్యవస్థాపన, నెక్స్ట్ వచ్చేసి ప్రతిస్పందించటము, ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగానికి సంబంధించినవి. అవే జ్ఞాన రంగానికి సంబంధించినవి అనుకోండి, జ్ఞానము, వినియోగము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము, ఇవన్నీ మనకు జ్ఞాన రంగానికి సంబంధించినవి. అలాగే మానసిక చలనాత్మక రంగం చూసుకున్నట్లయితే అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయము, ఉచ్చారణ, సహజీకరణము, ఇవన్నీ కూడా మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవండి. ఇక్కడ మనకు శీలస్థాపన, గ్రహించడం అడిగారు కాబట్టి ఇవి మనకు ఏ రంగానికి చెందుతాయి? భావావేశ రంగానికి చెందుతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వి గుర్తు, ఇంగ్లీష్ అక్షరము విగా గుర్తించడంలో, అంటే ఇక్కడ మనకు డాట్స్ అనేసి ఇచ్చారు. ఈ గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పూరణ నియమము, ఆప్షన్ 2 ఆకృతి క్షేత్ర సంబంధము, ఆప్షన్ 3 అవిరళ నియమము, ఆప్షన్ 4 సామీప్య నియమము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? పూరణ నియమం అండి, పూరణ నియమము. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్భరణాలలో సాంఘిక పునర్భరణం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది డబ్బు, ఆప్షన్ 2 ఆహారము, ఆప్షన్ 3 చిరునవ్వు, ఆప్షన్ 4 విశ్రాంతి. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి? మానసిక వికలాంగులు అంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట, మానసిక వికలాంగులు అంటే. కాబట్టి వాళ్ళకు ఎటువంటి పునర్భరణాలను ఇవ్వాలి? చిరునవ్వు. మనం వాళ్ళకు కొంచెం సంతోషాన్ని ఇచ్చినా వాళ్ళ యొక్క మానసిక ఆందోళనలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ కొంచెమైనా తగ్గించుకోగలుగుతారు. కాబట్టి సో మనం చిరునవ్వు అనేది ఇవ్వడం.
ఇక్కడ సాంఘిక పునర్బలనం అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రవర్తనవాదము, ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదము, ఆప్షన్ 3 బ్రూనర్వాదము, ఆప్షన్ 4 అస్తిత్వవాదము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవహారిక సత్తావాదం అండి. ప్రాజెక్ట్ పద్ధతి దీనిపైన ఆధారపడి ఉంటుంది. దేనిపైన ఆధారపడి ఉంటుంది? వ్యవహారిక సత్తావాదం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన, ఆప్షన్ 4 అంతః పరిశీలన అనేసి ఇచ్చారండి. కృత్రిమ పరిశీలన అంటే ఏ పరిశీలన అవుతుందండి? ప్రయోగ పరిశీలన అండి. కృత్రిమ పరిశీలన ఏంటి? ప్రయోగ పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నటకు కావాల్సినటువంటి మార్గదర్శకత్వం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఔద్యోగిక, ఆప్షన్ 2 కుటుంబ, ఆప్షన్ 3 విద్యాపరమైన, ఆప్షన్ 4 గౌణ అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ మార్గదర్శకత్వం ఏది అవుతుంది అనేసి ఇచ్చారండి. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలి తెలుసుకొనుటకు కావాల్సిన మార్గదర్శకం ఏమవుతుంది? విద్యాపరమైనటువంటి మార్గదర్శకం అండి. విద్యాపరమైనటువంటి మార్గదర్శకత్వం. మనకు కుటుంబానికి సంబంధించినటువంటి ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు చేస్తే దాన్ని ఏమంటాము? కుటుంబ మార్గదర్శకత్వం అంటాము. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటివి మనకు ఏం చేయాలి అని అనుకుంటే అది ఔద్యోగిక మార్గదర్శకం అవుతుందండి. సో ఇక్కడ మనకు విద్యాపరమైనది కాబట్టి ఏం చదవాలో అంటే విద్యాపరమైనది కాబట్టి ఇది మనకు ఏ మార్గదర్శకత్వం అవుతుంది? విద్యాపరమైనటువంటి మార్గదర్శకత్వం. ఇది వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.